నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ శ్రీదేవి, ఎలా ఉన్నారు? మంచి మంచి రీల్స్ చేసుకుంటూ అండ్ హ్యాపీగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అండ్ స్టేజ్ మీద కూడా ఆ స్టెప్తో అద్దరగొడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ రోషన్ కోర్ట్ మూవీలో చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాం. హౌ యూ ఆర్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందన్న. అట్ ద సేమ్ టైం కొంచెం భయం కూడా ఉంది. భయం ఎందుకు? అంటే ఫస్ట్ టైం ఇంత అంటే ఏమంటారు, ఒక నమ్మి ఇంత పెద్దది ఇచ్చి మన షోల్డర్స్ మీద ఉంది కదా, సో ఆ చిన్న భయం అనేది ఉంటుంది కదా, ఇది ఉంది. ఐ హోప్ అంటే అంటే నాకు ఇచ్చినంత వరకు 101% ఇచ్చాను అనుకుంటున్నాను. సో యా. అండ్ శ్రీదేవి? వెరీ హ్యాపీ. అసలు జాబ్లీ రోల్ ప్లే చేయడం అంటేనే ఏంటి క్యారెక్టర్ పేరు? ఏం పేరు? జాబ్లీ. జాబ్లీ, ఓకే. యా, సో వెరీ స్పెషల్ నాకు ఫస్ట్ సినిమా కాబట్టి. యా, అంటే దీనికంటే ముందు ఒక ఫోక్ సాంగ్ చేసావు కదా? అవును. సో అదే దట్ వాస్ అ స్టార్టింగ్ పాయింట్? అలా ఏం లేదు, ఎప్పుడో చిన్నప్పుడు చేశాను. సో ఇప్పుడు కిరాక్ కిడ్స్ అన్న షో అప్పుడు చేశాను అంతే. తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్. అంటే ఇంతకుముందు ఒక ఫోక్ సాంగ్ కూడా చేసావు కదా, సో అదేనా ఫస్ట్ అపీరియన్స్ ఇన్ ఆఫ్ కెమెరా? ముందు చేసా చాలా అంటే ఎప్పుడో చిన్నప్పుడు. తర్వాత ఇదే ఫస్ట్ మూవీ, చాలా ఇన్ డెప్త్ క్యారెక్టర్ అండ్ ఎమోషన్స్ ఉన్నది. సో ఎలా హ్యాండిల్ చేసావు? హ్యాండిల్ ఏముందంటే ఆబ్వియస్లీ బయట కూడా ఇలానే, అంటే ఒకవేళ ఎవరైనా, నేను అమ్మాయిగా కాబట్టి ఇంట్లో కూడా బోల్డ్ ఉంటాయి చేసింది, అంటే ఇలా ఉంటే ఇలా తిడతారు అన్నట్టు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. సో అంతే. అంటే ఫస్ట్ టైం ఇలా లవ్ చేసి ఇలా ఇది చేయడం, ఆ ఎమోషన్ అనేది ఫస్ట్ టైం. సో అంటే అంత బరువు ఏమో అనిపించలేదు. బట్ అలా చెప్పించి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బిహేవ్ చేసిందని అంటారు. బిహేవ్ చేసా అంటే నువ్వు చెప్తున్నావా లేకపోతే డైరెక్టర్ అన్న మెయిన్లీ చెప్తాడు. అంటే తను జాబ్లీలా యాక్ట్ చేయలేదు, తనే జాబ్లీ తనలాగా యాక్ట్ చేసింది. దెన్ వాట్ అబౌట్ యూ? యాక్ట్ చేసావా? బిహేవ్ చేసావా, యాక్ట్ చేసావా? సెట్లో బిహేవ్ చేసాను చెందుగలనే. ఓకే. అంటే నానిగారి ప్రొడక్షన్లో, సో అది కూడా ఒక ఫుల్ లెంత్ రోల్గా నువ్వు చేస్తూ ఉన్నావు. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన క్యారెక్టర్స్ వేరు, కాకపోతే ఇందులో చేస్తున్న క్యారెక్టర్ బట్ ప్రీవియస్గా మిషన్ ఇంపాసిబుల్ దట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. బట్ కానీ ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ జోన్ అండ్ ఎవ్రీథింగ్. సో నీకు ఎలా అనిపించింది? అది కూడా నానిగారి ప్రొడక్షన్ అనేటప్పుడు. ఆబ్వియస్లీ వాల్ పోస్టర్స్లో చేయడం అనేది చాలామంది కళ, అదొకలాంటిది. సో అలాంటి దాంట్లో ఒక క్యారెక్టర్ రావడమే ఎక్కువ, అలాంటిది ఇంత పెద్ద రోల్ చేయడం అంటే బ్లెస్సింగ్ అనుకుంటున్నాను అంతే. అంటే ఇది మన చాలా ఎమోషనల్ అయిపోయావు, ఫుల్ ఎయిడ్ చేసావు ఏంటి, ఎందుకు అలాగా? ఏం లేదన్న, అంటే సింపుల్. నా ఫస్ట్ సినిమా ఈ నగరానికి ఏమైంది, దాని తర్వాత వచ్చిన ఫిలిం ఫలక్నామా దాస్. సో నేను ఆ ఫిలింలో అంటే నాకు ఒక ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా, అంటే ఒక చిన్నగా బ్రేక్ ఇచ్చిన సినిమా ఫలక్నామా దాస్ సినిమాలో. అరే ఓ స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ, సో ఆ డైలాగ్ అని. సో ఆ సినిమా చేశాను. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాని అన్న వచ్చారనమాట, ఫలక్నామా దాస్. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి అలా కొంచెం అలా మూలకుండి నాని అన్నని, అంటే చూస్తూ ఉంటాం కదా ఆయన, అంటే ప్రతి ఇంట్లో ఒక నాని ఫ్యాన్ ఉంటారంటారు. సో అలా నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యాన్ ఫిలిం. సో నేను అలా చూస్తూ అలా ఆయన్ని చూసేవాడిని. అలాంటిది నాకు మళ్ళీ సరిపోదాలో వివేకాత్రి అన్న సరిపోదాలో క్యారెక్టర్ ఇచ్చారు. అప్పుడే చాలరా బాబు ఈ ఫీలింగ్ నాకు అని అనుకున్నాను. కట్ చేస్తే వాల్ పోస్టర్స్లో ఇంత పెద్ద సినిమా రావడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. సో వాట్స్ ద డిఫరెన్స్ ఫస్ట్ మూవీకి ఇప్పటికి? నీలో ఏం చేంజ్ వచ్చింది అనుకుంటున్నావు? ఆబ్వియస్లీ ఆ జర్నీలో చాలా నేర్చుకుంటాం అన్న. ఆ జర్నీలో చాలా నేర్చుకుంటాం. డౌన్ఫాల్స్, పడతాము లేస్తాము. సో ఎక్కడ పడ్డావు అనిపించింది యూజువలీ ఇప్పుడు మనం కంటిన్యూస్ సినిమాలు చేస్తూ ఉంటాం అన్న. సో కొన్ని సినిమాలు అంటే మనం చేసిన క్యారెక్టర్ అంతా ఇది ఉండకపోవచ్చు, అట్ ది సేమ్ టైం మనల్ని అనుకొని వేరే వాళ్ళని పెట్టుకొని ఉండొచ్చు. అంటే డౌన్ఫాల్ అనేది అది ఎటు నుండి అయినా రావచ్చు, అది సడన్గా అని చెప్పలేము. అది ఎటు నుండి అయినా ఒక డౌన్ఫాల్ అని కూడా కాదు, అదొక లాంటి ఫేజ్ అని అనుకుంటాను. సో యా, నేను యాక్చువల్లీ నా కెరియర్ స్టార్ట్ చేసింది నేను డాన్స్తో, అండ్ యాక్టింగ్కి వచ్చి ఇంతవరకు వచ్చానంటే ఇట్స్
లాంగ్ జర్నీ, చాలా చిన్న జర్నీయే నాకు కొంచెం లాంగ్ వే టు గో. యా. శ్రీదేవి, రీల్స్ అయితే ఇంతకుముందు చాలా చాలా చేసావు, అండ్ సాంగ్స్, ఇట్లా సాంగ్ చేయడం అనేది కూడా నీకు పెద్దగా అనిపించకపోయి ఉండొచ్చు, ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి. అండ్ ఈ సాంగ్ బయటికి రిలీజ్ అయిన తర్వాత అందరూ బాగా ఓన్ చేసుకుంటుంటే ఎలా అనిపించింది? చాలా హ్యాపీ, అసలు ఎంత మంది చేస్తున్నారు, యూఎస్లో కూడా చాలా వెళ్తుంది యాక్చువల్లీ, చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. సో వాట్స్ ద బెస్ట్ కామెంట్, అంటే ఆ సాంగ్ తరపు నుంచి నీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఏది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అంటే ఇద్దరం చాలా ఏదో పక్కింటి అమ్మాయిలా చేసావు అని అన్నారు, అంటే అందరూ అదే అన్నారు. సో అందరి దగ్గర నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఓకే. రీసెంట్ టైమ్స్లో నీ స్పీడ్ అనేది కూడా పెరిగింది, లైక్ మూవీస్ విషయంలో కానీ నీ స్పీడ్ అనేది కూడా బాగా పెరిగింది. అంటే మంచి క్యారెక్టర్స్ కానీ అది చూస్ చేసుకోవడం కానీ ఎట్లా సెలెక్షన్ ఎట్లా చేసుకుంటున్నావు? నా విషయానికి వస్తే ఏ క్యారెక్టర్ ఏంటన్నది కాదన్నా, అంటే ఆ సినిమాకి ఎలాంటి నా క్యారెక్టర్ అంటే ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలి అంటే దానిలో చిన్నది ఉందా పెద్దగా ఉందా అని అది ఆలోచించను. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఓకే ఇది చేస్తే అంటే నాలో ఉన్న యాక్టర్ని నేను ఈ క్యారెక్టర్తో ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది అంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఫస్ట్ టైం ఈ స్టోరీ వినగానే ఏమనిపించింది అసలు? ఇంత క్యారెక్టర్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్ ఆర్ నాట్ అనే ఒక డౌట్ కానీ అట్లా ఏమన్నా? అంటే నేను కథ విన్న తర్వాత చాలా కాన్ఫిడెన్స్ ఉందన్న. ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఈ కథ విన్న తర్వాత ఎలాగైనా చేయాలని అనుకున్నాను, అంటే ఇది డెఫినెట్లీ చేయాలి, నేను ఇది ఎటు వెళ్ళకూడదు అని అనుకున్నాను. హోప్ఫుల్లీ ఎస్ ఐ డిడ్ ఇట్. బట్ ఎలా అయినా చేయాలి అని అనుకున్నాను. నేను ఎంతైతే కాన్ఫిడెన్స్ అంటే నా మీద నాకు ఎంతైతే కాన్ఫిడెన్స్ ఉందో నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ జగదీష్ అన్నది ఉంది అనమాట. అంటే నా మీద అతను పెట్టుకున్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. నువ్వు చేస్తావు తమ్ముడు, అంటే మనం ఇక్కడ వరకు నమ్మితే ఆయన నన్ను అక్కడ వరకు నమ్మాడు. సో అందరిలో నన్ను అంటే నేను కోర్టులో ఉండడానికి ముఖ్య కారణం అంటే అది జగదీష్ అన్న, ఎందుకంటే నాకంటే బాగా అతనే నమ్మాడు నన్ను. అంటే ఇది కావాలని వచ్చిందా లేకపోతే జస్ట్ పెట్టద్దు? ఓకే. సో మరి రామ్ జగదీష్ గారు సో ఈ క్యారెక్టరేషన్ అనేది చెప్పారు, సో ఇలా చేయాలంటే బిహేవ్ చేసావు. మరి ఇంట్లో వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా శివాజీ గారు, ఆయన చూస్తే భయం వేసిందా? అలానే అసలు మీరు చూస్తే మీ ట్రైలర్లోనే మీకు భయం వేసి ఉంటుంది, అలాంటిది మేము సెట్లో ఉండే మేము ఎంత భయపడాలి. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఎంత ఫిరోషియస్గా రియాక్ట్ అవుతారు అనేది ఆ క్యారెక్టర్. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆబ్వియస్లీ మంగపతి లాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఫాదర్ అయినా అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో మంగపతి అనేటోడు ఖచ్చితంగా ఉంటాడు ప్రతి ఒక్క ఇంట్లో. ఇంతకు పగ తీర్చుకున్నాడా? అది మీరు March 14th చూడొచ్చు. ఓకే, కమింగ్ టు ద ప్రియదర్శి గారు. ప్రియదర్శి గారి యాక్టింగ్ మనము ప్రీవియస్గా చాలా మూవీస్లో చూసాం, బట్ ఆయన చేస్తున్నాడు అనేటప్పటికీ ఫ్రమ్ ద పీపుల్ ఆల్సో దిస్ ఇస్ సంథింగ్ మూవీ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ మూవీలో ఆయన డిఫరెంట్ చూడబోతున్నామా? ఆబ్వియస్లీ అంటే జాతిరత్నాల్లోనే కదా, జాతిరత్నాల్లో అన్న ఒక చిన్న జాతిరత్నాలే లేదు లాయర్ క్యారెక్టర్ ఒకటి చేశారన్న, అర్జున్ రెడ్డిలో ఒక చిన్న లాయర్ క్యారెక్టర్ చేశారంట. సో జగదీష్ అన్న అప్పుడు చూసాడంట దర్శి అన్న. అంటే ఇప్పటి వరకు దర్శి అన్నని చూడడం, ఇప్పటి వరకు దర్శి అన్న వేరే, ఈ సినిమా దర్శి అన్న చాలా డిఫరెంట్. కంప్లీట్ సీరియస్ టోన్లోనే ఉంటుందా? అంటే చాలా డిఫరెంట్గా చూస్తారు. ఓ దర్శి ఇలా కూడా చేస్తాడా అనే ఒక ఇది వస్తుంది. ఈజ్ రియలీ చాలా చాలా గ్రేట్ అన్న, తను చాలా మంచి వ్యక్తి. అంటే ఈ మూవీలో